బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా లింగాల గ్రామం చెరువులో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. మృతుడు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు సిరిసిల్లలో చేనేత డిఓగా విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా అన్న కోణంలో ప్రస్తుతమైతే విచారణ చేస్తున్నారు. శ్రీనివాసరావు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రీజన్ ఏంటి అన్నది ఏమైనా తెలిసిందా? ఆత్మహత్య లేకపోతే ప్రమాదవశాత్తు పడిపోయిన పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? లింగాల గ్రామంలో మాత్రం ఘోర దుర్ఘటన తోడుకొని చెప్పుకోవచ్చు. మొదలకైతే ఈ యొక్క డిఓ అంటే డెవలప్మెంట్ ఆఫీసర్ గా చేనేత కార్మిక రంగంలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్న సాల శ్రీనివాసరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం ఒకవైపు ఆర్థిక పరంగానూ స్థిరపడినటువంటి శ్రీనివాస్ కుటుంబం మొత్తం కూడా ఇలా గ్రామంలో కావచ్చు లేదా అతను విధులు నిర్వహించే ప్రదేశంలో కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఎవరితో కూడా ఎలాంటి గొడవలు కానీ ఇతర సమస్యలు లేవన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. కానీ మరి ప్రమాదశాత్తు కాలు జారి సాగరకాలలో పడ్డాడా లేకుంటే తానే ఆత్మహత్యత్నాలకు పాల్పడ్డాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఇక శ్రీనివాసరావు అంటే ఒకవేళ తాను సూసైడ్ చేసుకోవాలనుకుంటే చెప్పులు బయటకు ఇవ్వడం, తర్వాత దానికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా బయట పెట్టకపోవడం వెనక కూడా కొన్ని అనుమానాలు సాగిస్తుందని అక్కడ స్థానికులు కావచ్చు పోలీసులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మృతుడు శ్రీనివాసులు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరోవైపు ఒక భక్తి ఉన్నారు. మొత్తానికి చాలా వాళ్ళంతా కూడా ఉన్నతమైన కుటుంబం. మరోవైపున ఇటీవల కాలంలో అతను ఆ గ్రామానికి రావడం కూడా జరిగింది. అతను విధులు నిర్వహించేటువంటి సిరిసిల్ల ప్రాంతంలోనే అతను విధులు అంటే ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అవుతుంది. కానీ ఇటీవలే ఆ సొంత గ్రామం లింగాలకు రావడం, లింగాలకు వచ్చిన తర్వాత అక్కడ మరి ఆయన వచ్చిన 2 రోజుల తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొదటిగా ఈ ఘటనకు సంబంధించి కుటుంబీకులు కన్నీరు ముందురవుతున్నారు. మరోవైపున పోలీసులు మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అవుతుంది. ఒకవైపున శివకు సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దాంట్లో ఏమన్నా ఎవరైనా సంభాషణలు కానీ లేదా ఆర్థికపరమైన లేకపోతే ఇంకా అనారోగ్య సమస్యల లేదా ఇతరితర కారణాలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.